మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాగ్దానాలు ఎన్నైతే ఉన్నవో అవన్నీ కూడా అవునన్నట్టుగానే ఉన్నవి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రతి వాగ్దానము వెనుక దేవుని ఉన్నతమైన అభిషేకం, దేవుని ఉన్నతమైనటువంటి నెరవేర్పు ప్రతి వాగ్దానములో ఉన్నది. కనుక వాగ్దానములను ప్రతిరోజు విని మీ జీవితాలలో ఆత్మీయమైన మేలులను అనుభవించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము దేవుని వాక్యమును బైబిల్లో నుండి మనం చదివినప్పుడు కొన్ని మాటలు, కొన్ని వాగ్దానాలు మనకు గుర్తుంటాయి, కొన్ని సమయాలలో గుర్తుండవు. కానీ ఇలా విన్నప్పుడు ఖచ్చితంగా మనకు ఏదో ఒక వాగ్దానం గుర్తుంటుంది. దేవుడు ఈ విధంగా సెలవిచ్చాడు కదా, మన జీవితాలకు ఇది మనకు అవసరము అన్నట్లుగా కొన్ని సమయ సందర్భాలను బట్టి దేవుని వాగ్దానాలు మనకు గుర్తుకు వచ్చి ఆ వాగ్దానములను బట్టి మనం బలపరచబడతాము. కనుక తప్పకుండా ప్రతిరోజు మీరు వినండి. మీకు సంబంధించిన వారు ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ వాగ్దాన వాక్యములను సెండ్ చేయాల్సిందిగా, షేర్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈరోజు కూడా దేవుని యొక్క వాగ్దానములను మనము విందాము. పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించుదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనము. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనము. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. నేను ఆయనను కీర్తించెదను. 13వ కీర్తన 5వ వచనము. మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనము. నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వచనము. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనము.
మేలు చేయ ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనము. సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదును. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 19వ వచనము. వారిని నీకు లోహపు తుంటగాను నేను నియమించియున్నాను. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యున్నాడు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనము. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. 118వ కీర్తన 8వ వచనము. అపాయము నీ యొద్దకు రాదు. 91వ కీర్తన 7వ వచనము. మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనము. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. 91వ కీర్తన 7వ వచనము. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనము. అనేకులు నీతో విన్నపములు చేసెదరు. యోబు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనము. నేను నీకు తోడయ్యుందును. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనము. నా కృప నిత్యము
అతనికి తోడుగా ఉండచేసెదను. 89వ కీర్తన 28వ వచనము. అతని రెక్కలు ఆరోగ్యము కలుగ చేయునుగాక, మీరు గంతులు వేయుదురు. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనము. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనము. యుద్ధమున ఖడ్గబలము నుండియు ఆయన నిన్ను తప్పించును. యోబు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనము. యెహోవా నీ దేశము మీద వర్షము తన మంచి ధననిధిని తెరుచును. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 12వ వచనము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. 55వ కీర్తన 22వ వచనము. నీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనము. నీకు నెమ్మది కలుగ చేసి ఉన్నాను. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనము. భూజనులందరూ నీకు భయపడుదురు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 10వ వచనము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. 37వ కీర్తన 4వ వచనము. భయపడక సంతోషించి గంతులు వేయుము. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనము. శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనము. నీవు లోపలికి వచ్చునప్పుడు వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడుదువు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 6వ వచనము. నీ మీద దృష్టి ఉంచి
నీకు ఆలోచన చెప్పెదను. 32వ కీర్తన 8వ వచనము. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనము. నీవు బహుప్రియుడవు, నీకు శుభమవునుగాక. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనము. నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనము. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 3వ వచనము. ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. 33వ కీర్తన 9వ వచనము. నాటువారు వాటి ఫలములను అనుభవించెదరు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనము. మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు. నెహెమీయా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనము. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనము. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనము. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనము. ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 33వ వచనము. ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. 107వ కీర్తన 19వ వచనము. నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. సంఖ్యాకాండం
6వ అధ్యాయం 27వ వచనము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లనివగును. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనము. నీ గోడలు మరలా కట్టించు దినములు వచ్చుచున్నవి, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. మీకా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనము. జ్ఞానమును తెలివియు నీకియబడును. దినవృత్తాంతముల 2వ గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనము. నేను మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. జకరియా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. 27వ కీర్తన 14వ వచనము. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనము. నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము. దినవృత్తాంతముల 1వ గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనము. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. 20వ కీర్తన 6వ వచనము. నీవు జీవించు సంవత్సరములు అధికములగును. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనము. భయపడకుడి, జడియకుడి, యెహోవా మీతో కూడా ఉండును. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనము. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. 91వ కీర్తన 10వ వచనము. మీరు ఆడబారని మహిమా కిరీటము పొందుదురు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనము. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. యెషయా గ్రంథం
54వ అధ్యాయం 8వ వచనము. నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్టిల్లదు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనము. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. 128వ కీర్తన 5వ వచనము. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 14వ వచనము. మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనము. నేను జనులకు అద్భుతములను కనపరుతును. మీకా గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనము. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగ చేసేదను. నిర్గమాకాండం 33వ అధ్యాయం 14వ వచనము. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25వ వచనము. నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చెను, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనును. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనము. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. 115వ కీర్తన 14వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించును. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనము. నీ దుఃఖ దినములు సమాప్తములగును. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనము. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. 16వ కీర్తన 11వ వచనము. మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తమును సాధ్యమే. దేవుడు ఈ వాగ్దానములను మన వినికిడిలో దీవించునుగాక. ప్రియుడవైన మా తండ్రి, దయగలిగిన దేవుడా, కృపా సత్య సంపూర్ణుడవైన యేసయ్య,
మీ పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. విన్నటువంటి ఈ మాటలను మా వినికిడిలో దీవించి ఆశీర్వదించండి. ఈ మాటల ద్వారా మేము బలపరచబడినట్లుగా ఆశీర్వదించండి. కలవరాల మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో నలిగిపోతున్న ప్రతి బిడను మీరు కనికరించండి. వారి జీవితాలలో మీ గొప్ప కార్యాలను జరిగించండి. మీ ఉన్నతమైన కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి. వారికి ఆదరణ దయచేయి, వారికి నెమ్మదిని దయచేయి, వారికి సమాధానమును దయచేయి, వారికి స్వస్థతను దయచేయి, వారికి విడుదలను దయచేయి. ఎటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారో వారందరినీ మీ శక్తి చేత మీరు నింపవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. బలమైన మీ కార్యాలు జరిగించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.